7th క్లాస్లో ఉన్నా అనుకుంటప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు ప్రసాద్ అని. వాడు అమీర్పేటలో ఉండేవాడు. ఓకే, నేను మేము చిలకలగూడ దగ్గర ఉండేవాడు. రైల్వే క్వార్టర్స్ నుంచి కాస్త ముందుకు వస్తే పద్మారావు నగర్ నేను వెళ్ళాలి వాళ్ళ ఇంటికి ఒకరోజు ఫ్రెండ్. నేను 7th క్లాస్ చిన్నపిల్లండి కదా. అమీర్పేట అంటే మా ఫాదర్ పంపరని సంగతి నాకు తెలుసు. నేనేం చేశాను, పక్కనే కదా అని ముషిరాబాద్ అని అబద్ధం చెప్పా. సార్ అక్కడ దాకా అంతా బాగానే ఉంది, మీ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ ఏంటని అడిగాడు. 3735-132 అని చెప్పాను. ఓకే, ఇమీడియట్గా మా ఫాదర్ 373 అమీర్పేట కోడు కదా అని అడిగాడు. ఆ విషయం మనకు తెలియదు. మనం అబద్ధం చెప్పామనే విషయం తెలుసు మనకి, అది అమీర్పేట కోడ్ అనే సంగతి మనకు తెలియదు. యాక్టింగ్ అప్పుడు స్టార్ట్ చేశాను సార్ నేను. అవునా అమీర్పేట అదేంటి వాడు ముషిరాబాద్ అని చెప్పాడే అంటే మా డాడీ బిడ్డ చాలా చూసాం కూర్చోని. అట్లాగే స్కూల్ నుంచి ఎవరైనా మ్యాథ్స్లో మనం ఎప్పుడు ఫెయిల్ అనమాట, ఎప్పుడు లెక్కల్లో ఎడ్జ్ మీద ఉండేవాళ్ళం అనమాట. ఎప్పుడు అంటే పాస్ అవ్వడానికి ఎంత అవసరం ఎగ్జాక్ట్లీ అంతే వచ్చేవి. సో మా టీచర్ ఎప్పుడు ఫోన్ చేసి ఇంటికి చెప్పేస్తుందేమో అని చెప్పి నేను ఒకసారి పైకి వెళ్ళి బిల్డింగ్ మీద, మల్కాజ్గిరి ఇంట్లో నీకు తెలియదు ఇది, పైకి వెళ్ళి బిల్డింగ్ మీద వైర్ కట్ చేస్తాను నేను ల్యాండ్లైన్ రోజుల్లో. అతను ఎవరో వచ్చారు ఫిక్స్ చేయడానికి, వచ్చి ఎవడో కోసినట్టే ఉంది సార్ ఇదైతే. ఇట్లాంటి డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉండేవి. బట్ ఐ థింక్ ఆన్ అ మోర్ సీరియస్ నోట్ ఐ ఫీల్ దట్ మా ఫాదర్కి ఒక 38 years కెరియర్లో మా ఫాదర్కి ఉన్న డిసిప్లిన్ కానీ ఆనెస్టీ కానీ అవన్నీ కూడా ఎక్కడో నేను ఇంబైబ్ చేసుకున్నాను త్రూ హిస్ జీన్స్. సో థ్యాంక్ యూ ఫర్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఇవాళ నేను ఇక్కడికి రాగలిగాను.